Hello friends, very good afternoon. Welcome to this new initiative, Daily Economy News Analysis. ఎప్పటి నుంచో నేను ప్రారంభిద్దాం అనుకుని వాయిదాలు వేస్తూ వచ్చాను. సో ఇవాళకి బడ్జెట్ రోజున ముహూర్తం కుదిరిందమ్మా. ప్రతిరోజు కూడా ఇండియన్ ఎకానమీ పైన న్యూస్లో వచ్చే అన్ని ఐటమ్స్ని మనం కూలంకషంగా చర్చించి వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ క్లాసెస్లో డిస్కస్ చేస్తాను. అయితే దానికంటే ముందు మన స్టూడెంట్స్లో చాలామంది ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు. అందరికీ కంగ్రాచులేషన్స్. సో కంగారు అయిపోతున్నారు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి తక్కువ టైం ఉంది, మాకు ఆన్సర్ రైటింగ్ అవగాహన లేదు అని. అట్లాంటి వాళ్ళ కోసమే మనం ఈ క్రాష్ కోర్స్ అనేది లాంచ్ చేసాం. ఏపీకి తెలంగాణకి రెండింటికి కూడా అల్టిమేట్ క్రాష్ కోర్స్. అంటే ఓన్లీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసేసి వదిలేయకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే వి ఆల్సో కవర్ క్లాసెస్. అంటే ప్రతి పేపర్ పైన కూడా మినిమం ఇన్ని క్వశ్చన్స్ అని చెప్పేసి ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది 200 hours మినిమం, అంతకంటే ఎక్కువే ఉంటుంది. అన్ని పేపర్స్ని కవర్ చేస్తూ ఏ ఫార్మాట్లో, Q&A ఫార్మాట్లో ఇలా 200 పైగా క్వశ్చన్స్ ఈ క్లాసెస్లో అవుతాయి. ప్లస్ ఈ టెస్ట్ల ద్వారా ఇంకొక 100 to 150 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. సో మొత్తం ఒక 350 to 400 క్వశ్చన్స్ అటు ఏపీకి తెలంగాణకి కూడా ఎవరికి వాళ్ళకి సెపరేట్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ప్రతి టెస్ట్ కూడా ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్ అండ్ పేపర్ ఎవాల్యుయేషన్. మీ పేపర్ ఎవాల్యుయేషన్ ఉంటుంది అండ్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ డెడికేటెడ్ మెంటర్షిప్, మీకు ఏ సమస్య వచ్చినా రెస్పాండ్ అయ్యే ఫ్యాకల్టీ అందులో ఉంటారు, గ్రూప్లో ఉంటారు, నేను కూడా రెస్పాండ్ అవుతాను. ఇది రేపే బిగిన్ అవుతుందమ్మా. కేవలం 9,999కే మనం ఇది అందిస్తున్నాం. రైట్, ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. డోంట్ మిస్ దిస్. మరి డైలీ న్యూస్ ఎకానమీ న్యూస్ అనాలిసిస్లో భాగంగా ఇవాల్టి న్యూస్ పేపర్ హిందూ పేపర్లో వచ్చిన డిఫరెంట్ ఎకానమీ ఆర్టికల్స్ అన్నిటిని కొల్లేట్ చేస్తే మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎకనామిక్ సర్వే ఇండియా గ్రోత్ గురించి మాట్లాడింది, కోర్ సెక్టార్ డేటా రిలీజ్ అయింది, ఫిస్కల్ డెఫిసిట్ గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది. అలాగే ఎకనామిక్ సర్వే చెప్పిన ఇంకో మాట, ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ ఫ్లో అనేది పెరిగింది. ఐఎంఎఫ్ వాళ్ళు ఇండియా గ్రోత్ అవుట్లుక్ రిపోర్ట్, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్లో ఇండియా గ్రోత్ అవుట్లుక్ గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడే ఆర్టికల్సే. సో వీటన్నిటిని మనం కూలంకషంగా చర్చిద్దాం. సో మొదటి ఆర్టికల్ ఇవాళ చూస్తే జీడిపి టు గ్రో 6.5% ఇన్ 23-24. హూ ఈజ్ సేయింగ్ దిస్? ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే 31 January 2023 రిలీజ్ అయింది. సో ఎకనామిక్ సర్వే ఏం చేస్తుందంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి, అంటే ప్రస్తుతం నడుస్తున్న ఫినాన్షియల్ ఇయర్లో ఇండియన్ ఎకానమీ యొక్క స్టేటస్ ఏంటి, డిఫరెంట్ సెక్టార్స్లో మన ఎకానమీ పర్ఫార్మెన్స్ ఏంటి, డిఫరెంట్ పాలసీ ఏరియాస్లో, అంటే ఇన్ఫ్లేషన్ తీసుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ తీసుకోండి, పోవర్టీ తీసుకోండి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో గవర్నమెంట్ యొక్క ప్లాన్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, పాలసీస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించే ఒక అఫీషియల్ డాక్యుమెంటే ఎకనామిక్ సర్వే. సర్వే ప్రొజెక్షన్ ఏంటి అంటే మన ఎకానమీ 23-24 అంటే అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో 6.5% పెరుగుతుంది మన ఎకానమీ అని చెప్తున్నారు. సో మరి ఈ సర్వేకి మూల విరాట్ ఎవరు అంటే, ఎవరు సూత్రధారి అంటే ఈయన ఎవరమ్మా? వి అనంత నాగేశ్వరన్. సో హీ ఈజ్ ది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో హీ ఈజ్ టాకింగ్ టు నిర్మలా సీతారామన్, హూ ఈజ్ అవర్ ఫినాన్స్ మినిస్టర్. ఓకేనా? సో 6.5% అని చెప్పారు. అయితే ఇంకా ఏం చెప్తున్నారు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చూస్తే, ఇన్ఫ్లేషన్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, విజిలెంట్ అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలని అర్థం. అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఇంపోర్ట్స్కి, ఎక్స్పోర్ట్స్కి, అలాగే మనకి విదేశాలతో మనకు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్లో షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం తీసుకుంటే మన దేశం నుంచి బయటికి పోయేది ఎక్కువ ఉంటుంది, విదేశాల నుంచి లోపలికి వచ్చేది తక్కువ ఉంటుంది. ఓకే, దాన్నే మనం డెఫిసిట్ అంటాం. ఆ డెఫిసిట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి, లేదా ఇంపోర్ట్స్ పైన ఉన్న డిపెండెన్సీని తగ్గించుకోవాలి అని చెప్పి ఆయన అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, మన దేశంలో గ్రోత్కి, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా రిసెషన్ బారిన పడిపోతే భారతదేశం మాత్రమే ఎందుకు గ్రో అవుతోంది అంటే కారణం సాలిడ్ డొమెస్టిక్ డిమాండ్. మన భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా ఈ డిమాండ్కి కారణమయ్యాయి. అంటే
డిమాండ్కి కారణమయ్యేంత ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, కొంచెం మధ్యతరగతి అప్పర్ క్లాసెస్ కూడా ఉన్నారు. అయితే డొమెస్టిక్ డిమాండ్ అనేది బాగుంది, అంటే వస్తువులు మరియు సేవలకి భారతదేశంలో డొమెస్టిక్ డిమాండ్ బాగుంది. అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా పికప్ అయింది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎసెట్ క్రియేషన్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్. ఎసెట్ క్రియేషన్ అంటే మనకి రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పవర్ లైన్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, రైట్, రిజర్వాయర్స్ కావచ్చు, వీటన్నిటిని మనం ఎసెట్స్ అంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం, ఇన్ఫ్రా ఎసెట్స్ అంటాం. వీటి కోసం పెట్టే పెట్టుబడిని మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అనొచ్చు. అలాగే కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ తీసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్లో పెట్టుబడి ఇవన్నీ కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటాము. ఇదంతా కూడా గ్రోత్కి సహకరించింది, గ్రోత్కి పుష్ చేసింది ముందుకి అని చెప్పి మనం చెప్పొచ్చు. సో డిమాండ్ బాగుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాగుంది, బికాస్ ఆఫ్ విచ్ మనం గ్రోత్ అనేది ఈ ఇయర్లో సాధిస్తున్నాము, అప్కమింగ్ ఇయర్లో కూడా సాధించబోతున్నాము అని చెప్పేసి మన సిఏ అనంత నాగేశ్వరన్ ఎకనామిక్ సర్వే ద్వారా తెలియజెప్పారని మనం చెప్పవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్ సెక్టార్స్ గ్రూ 7.4% ఇన్ డిసెంబర్, ఫాస్టెస్ట్ పేస్ ఇన్ 3 months. కోర్ సెక్టార్స్ మనకి 7.4% డిసెంబర్లో గ్రూ అయ్యాయి. గత 3 నెలల్లో ఇదే ఫాస్టెస్ట్ పేస్ అన్నారు. సో ఇది ప్రతీ నెల వచ్చే డేటాలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ నెల ఎంత పెరిగింది, నెక్స్ట్ మంత్ ఎంత పెరిగింది అనేది అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. కానీ ఇది ఎవ్రీ మంత్ వచ్చే డేటా కాబట్టి ప్రిలిమ్స్లో వీటిపైన బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నా సరే మీకు తెలియాలి. ఫస్ట్ మీకు తెలియాల్సిన కొన్ని ఆస్పెక్ట్స్ ఏంటి? కోర్ సెక్టార్స్ అంటే ఏముంటాయి? 8 సెక్టార్స్ ఉంటాయి. ఆ 8 సెక్టార్ల పేర్లు తెలిసి ఉండాలి. రెండవది, కోర్ సెక్టార్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు అది కూడా తెలిసి ఉండాలి. మూడవది, ఈ కోర్ సెక్టార్ డేటాలో కోర్ సెక్టార్స్లో 8 సెక్టార్స్ ఉన్నాను కదా, ఏ సెక్టార్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఆ ఇండెక్స్లో దేనికి ఎంత వెయిటేజ్ ఉందనేది కూడా ఇంపార్టెంట్. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మనం ఒకసారి చూసేద్దాం. సో అఫీషియల్ డాక్యుమెంట్ నేను ఎప్పుడైనా చెప్పేటప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న డాక్యుమెంట్స్ ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఈ డాక్యుమెంట్ మీరు చూస్తే ఇది January 31, 2023 నిన్న రిలీజ్ అయిన డాక్యుమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇలా అడుగుతారు, కోర్ సెక్టార్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు అంటే చాలామంది ఇమీడియట్గా మనకి చాలా వాటికి ఆన్సర్ ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. చాలా ఆస్పెక్ట్స్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా, సిపిఐ డేటా కావచ్చు, అలాగే ఐఐపి డేటా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కావచ్చు, ఇదంతా కూడా ఎవరు రిలీజ్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, వాళ్ళు రిలీజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది కోర్ సెక్టార్ డేటా రిలీజ్ చేసేది వాళ్ళు కాదు. ఎవరు మరి? ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ అండ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనికి బేస్ ఇయర్ ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్కి ఒక ఇండెక్స్ ఫామ్ చేసుకున్నారు. 2011-12ని బేస్ ఇయర్గా తీసుకున్నారు. అంటే 2011-12 సంవత్సరంలో ఈ 8 సెక్టార్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, వాళ్ళ అవుట్పుట్ వాటెవర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ కింద తీసుకున్నారు. ఆ రోజు చేసిన పర్ఫార్మెన్స్ని 100 అనుకున్నారనమాట. అది 100 అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఈ 8 సెక్టార్స్ కలిపి వచ్చిన పర్ఫార్మెన్స్ దానికంటే ఎక్కువ ఉందనుకోండి, 110 అయిందనుకోండి, అప్పుడు ఎంత పెరిగిందని చెప్తారు? 10% పెరిగింది అంటారు. ఎందుకంటే 100తో కంపేర్ చేసినప్పుడు 10% పెరిగింది. అలా క్యాల్కులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో డిసెంబర్ 2011-12 అనేది బేస్ ఇయర్. 8 కోర్ ఇండస్ట్రీస్. సో 8 కోర్ ఇండస్ట్రీస్ మీరు తీసుకుంటే ఆ పేర్లు కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. మనకి 7.4% పెరిగిందనేది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ కలిపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 40.27% ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే దీనిపైన మనకి ప్రశ్న ఎలా రావచ్చు? ఇప్పుడు ఐఐపి ఉంది, కోర్ సెక్టార్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో విచ్ ఇండెక్స్, కోర్ సెక్టార్ ఇండెక్స్, విచ్ ఇండెక్స్ ఈజ్ బ్రాడర్ అన్నారనుకోండి. బ్రాడర్ అంటే ఎక్కువ సెక్టార్స్ని, ఎక్కువ ఇండస్ట్రీస్ని కవర్ చేసేది ఏది అంటే ఆన్సర్ ఐఐపి. ఓకే, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ సెక్టార్ డేటాని కవర్ చేసేది ఏంటి? కోర్ సెక్టార్ ఇండెక్స్.
ఐఐపి డేటా ఎవరు రిలీజ్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మోస్పీ. కోర్ సెక్టర్ ఇండెక్స్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఇప్పుడే మనం చూసాం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ దిస్ కోర్ సెక్టర్ డేటా అనేది ఐఐపిలో కేవలం 40.27%. సో దిస్ ఈజ్ బ్రాడర్ దాన్ దిస్ అని మనం చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఏంటి ఇండస్ట్రీస్ కూడా ఒకసారి చూసేద్దాము. ఇది కూడా గవర్నమెంట్ ఇచ్చింది. ఇక 2 ఆస్పెక్ట్స్ మీరు గమనించాలి. మొత్తం ఇండెక్స్ వాల్యూ 100 అయితే మన 8 సెక్టర్స్ ఏంటి? కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. ఇవి 8 కోర్ సెక్టర్స్. హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది? రిఫైనరీ ప్రొడక్ట్స్కి మ్యాక్సిమం వెయిటేజ్ ఇచ్చారు, ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ, ఫాలోడ్ బై స్టీల్, ఫాలోడ్ బై కోల్. ఇవన్నీ 10% పైన వెయిటేజ్ ఉన్నవి. ఓకేనా? ఆ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రిఫైనరీ ప్రొడక్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారంటే రిఫైనరీ ప్రొడక్ట్స్లో మార్పు వచ్చింది అంటే మొత్తం ఇండెక్స్ అంతా షేక్ అయిపోతుంది. అంత వెయిటేజ్ దానికి ఉంది, 28.04%. అంటే మీకు అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జామ్ పెట్టారనుకోండి, ఎగ్జామ్కి టోటల్ మార్క్స్ 500 అనుకోండి. ఓకే, 5 సబ్జెక్టులు ఇచ్చారు, కానీ 5 సబ్జెక్టులకి సమానంగా మార్కులు ఇవ్వలేదు. మ్యాథ్స్కేమో 200 మార్కులు, ఇంగ్లీష్కేమో 80 మార్కులు, తెలుగుకేమో 20 మార్కులు. సరేనా? నెక్స్ట్ ఇంకో 2 సబ్జెక్ట్స్ సోషల్ స్టడీస్కి ఏమో 100 మార్క్స్ అండ్ సైన్స్కి ఏమో ఒక 100 మార్క్స్ ఇచ్చారు. మొత్తం కలిపి ఏమైంది? 500 అయింది. కానీ అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఉందా? లేదు, మ్యాథ్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో ఎవడైతే మ్యాథ్స్లో ఎక్కువ తెచ్చుకుంటాడో వాడికి ఓవరాల్ స్కోర్ బాగుంటుంది, అంతే కదా? అలా అర్థం చేసుకోండి. సో ఈ టోటల్ మార్క్స్ అనేది ఈ ఓవరాల్ ఇండెక్స్ అయితే, టోటల్ మార్క్స్ అనేది ఓవరాల్ ఇండెక్స్ అయితే ఇవన్నీ అందులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ లాగా అనమాట. వాటిలో ఎక్కువ వెయిటేజ్ ఉంది ఏంటి? రిఫైనరీ ప్రొడక్ట్స్ ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అయితే ఓవరాల్గా డిసెంబర్ డేటాలో తీసుకుంటే ఇండస్ట్రియల్ కోర్ సెక్టర్ అనేది గ్రో అయింది, 7.2% గ్రో అయింది. దట్ ఈస్ ఎ పాజిటివ్ న్యూస్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ న్యూస్ ఐటమ్ మీరు చూస్తే ఫిస్కల్ డెఫిసిట్ టచెస్ 59.8% ఆఫ్ FY23 టార్గెట్. అసలు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ యొక్క రెవెన్యూ. ఇఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ రెవెన్యూ, గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి, దెన్ యూ విల్ హ్యావ్ డెఫిసిట్. సో దాన్నే మనం ఏమంటాం? ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. సో ఫిస్కల్ డెఫిసిట్ ఇన్ సింప్లెస్ట్ టర్మ్స్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ రెవెన్యూ. అంటే మన ఆదాయం కంటే మన ఖర్చులు పెరిగినప్పుడు రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం డెఫిసిట్ అంటాం. అయితే ఇప్పుడు మీకు ఒక కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను. మన ఇంట్లో మన నాన్నగారికి 10,000 రూపాయల ఆదాయం, ఆ నెల ఖర్చులు 13,000 రూపాయలు. ఎక్స్పెండిచర్, ఇన్కమ్ లేదా రెవెన్యూ అనుకోండి. చూడగానే అసలు 10,000 రూపాయలు ఆదాయం ఉంటే 13,000 రూపాయలు ఖర్చు ఎలా పెడతారో అని క్వశ్చన్ వస్తుంది. పెట్టగలం. ఎప్పుడు? అవసరమైన రిమైనింగ్ 3,000 లేదా ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ లేదా ఈ డెఫిసిట్ని అప్పు చేసుకుంటే, వేరే వాళ్ళ దగ్గర అప్పు తెస్తే దాన్ని ఏమంటాం? బారోయింగ్. అర్థమైందా? ఇదే కదా కామన్ సెన్స్. సో ఎప్పుడైనా సరే మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు వెన్ ఎవర్ యూ రీడ్ అబౌట్ ఫిస్కల్ డెఫిసిట్, ఇట్ మీన్స్ ఎంత డెఫిసిట్ ఉందో గవర్నమెంట్కి అంత బారోయింగ్ రిక్వైర్మెంట్ ఉంది, గవర్నమెంట్కి అంత బారోయింగ్ రిక్వైర్మెంట్ ఉంది అని అర్థం. అర్థమైందా మీకు? గవర్నమెంట్కి అంత బారోయింగ్ రిక్వైర్మెంట్ ఉంది అని అర్థం. సో ఈ సంవత్సరం ఇండియా ఏం ప్లాన్ చేసిందంటే బడ్జెట్లో మీరు ఒకసారి గమనిస్తే 16.61 లక్షల కోట్లు మనకి ఫిస్కల్ డెఫిసిట్ ఉండబోతుంది అని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది. అంటే మన రెవెన్యూ కంటే మన ఎక్స్పెండిచర్ 16.61 లక్షల కోట్లు ఎక్కువ ఉండబోతోంది. సో అంత డెఫిసిట్ మనకు ఉండబోతోందని బడ్జెట్లో ఎస్టిమేట్ చేశారు. దీన్ని BE అంటారు, బడ్జెట్ ఎస్టిమేట్స్. లేదా దీన్ని పర్సంటేజ్ టర్మ్స్ తీసుకుంటే 6.4% ఆఫ్ జీడిపి. మన జీడిపిలో ఈ 16.61 లక్షల కోట్లు ఎంత అంటే 6.4% అని మనం చెప్పొచ్చు. సో ఈ డెఫిసిట్ ఎలా ఫండ్ అవుతుంది? వయా మార్కెట్ బారోయింగ్. ఇంకో మార్గం కూడా ఉంది, ప్రింటింగ్. ఎంత షార్టేజ్ ఉందో అంత డబ్బులు కరెన్సీ ప్రింట్ చేసేయడం ద్వారా కూడా చేయొచ్చు.
అది మంచి పద్ధతి కాదు. అలా ప్రింట్ చేయడం వల్ల చెడు జరుగుతుంది, ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది, మనీ సప్లై పెరిగిపోతుంది, రూపీ వాల్యూ పడిపోతుంది, చాలా చెడుకు దారితీస్తుంది. సో జనరల్గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న కరెన్సీనే బారో చేసుకున్నారు. ప్రజల దగ్గర బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా అప్పు చేసి బాండ్స్ ఇష్యూ చేసి ప్రజలు దానికి సబ్స్క్రైబ్ అవుతారు. ఆ రకంగా గవర్నమెంట్ మనీని సమీకరిస్తుంది. అయితే ఇవాళ న్యూస్ ఐటమ్ ఏంటి, FY23కి 16.61 లక్షల కోట్లు డెఫిసిట్ ఉండబోతుందని చెప్పి బడ్జెట్లో ఎస్టిమేట్ చేస్తే ప్రజెంట్ డెఫిసిట్ ఎంత ఉంది, 9,92,576 ఉంది. ప్రజెంట్ మనకి 9,92,576 అనేది మనకి కనిపిస్తోందన్నమాట. సో అంటే ఈ 9,92,976 crores అనేది ఈ 16.61 లక్షల కోట్లతో ఎంత పర్సంటేజ్ అంటే 59.8%. అంటే మనం ఈ సంవత్సరానికి మనకి ఇంత డెఫిసిట్ ఉండబోతుందని గెస్ చేస్తే ఈ డిసెంబర్ నాటికి ఇంత పర్సంటేజ్ డెఫిసిట్ ఆల్రెడీ వచ్చేసింది. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు తీసుకుంటే ఏప్రిల్ టు డిసెంబర్ పీరియడ్ ఎక్స్పెండిచర్, ఏప్రిల్ టు డిసెంబర్ పీరియడ్ రెవెన్యూ తీసుకుంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా, ఎంత వచ్చింది. ఇది ఓవరాల్గా ఎస్టిమేట్ చేసిన దాంట్లో 59.8% ఉంది అనేది ఇక్కడ మనకిచ్చిన న్యూస్ ఐటమ్. సో న్యూస్ ఐటంలో నెంబర్స్ కంటే కూడా కాన్సెప్ట్స్ మీద ఒక దృష్టి పెట్టండి. ఇది నెంబర్స్ మారిపోతూ ఉంటాయి కానీ కాన్సెప్ట్స్ మారవు. ఇయర్లీ నెంబర్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు IMF వాళ్ళు ఇండియా గ్రోత్ ఎంత ఉండబోతుంది అంటున్నారంటే కొంచెం చిన్న చిన్న ఎగ్జామ్స్లో యూపీఎస్సీలు అడగరు, అట్లీస్ట్ యూపీఎస్సీలో మెయిన్స్లో ఆ పాయింట్స్ మనం ఉపయోగించవచ్చు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్ హియర్. సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్దామా. నెక్స్ట్ న్యూస్ ఐటమ్ కూడా ఎకనామిక్ సర్వే నుంచి వచ్చింది. సో సర్వేలో ఏం చెప్పారంటే క్రెడిట్ ఫ్లో టు MSMEs రోజ్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి అప్పు, క్రెడిట్ అంటే ఏంటమ్మా అప్పు, ఎవరిస్తారు అప్పు, NBFCs, బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ మరియు బ్యాంకులు ఇచ్చే అప్పులు అనేవి పెరిగాయి అని చెప్తున్నారు. పెరిగాయి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు పెరిగాయి అనేది కూడా మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ క్రెడిట్ ఫ్లో టు దిస్ హ్యాస్ సీన్ ఎ సిగ్నిఫికెంట్ రైజ్. ఎందువల్ల అంటే ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. ఓకే, కొంతవరకు కంప్లీట్గా దానివల్ల అని చెప్పం కానీ ECLGS ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాడికి అప్పులు అనేవి పెరిగాయి, అంటే బ్యాంకులు ఇచ్చిన అప్పులు పెరిగాయి అని అర్థం. ECLGS అంటే కథ ఏంటి, ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్. ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, చాలా ఇంపార్టెంట్ అమ్మేది. ఇది మనకి COVID-19 క్రైసిస్ టైంలో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేశారు, టు గివ్ 100% గ్యారంటీ. ప్రభుత్వానికి గ్యారంటీ ఇవ్వడానికి, బ్యాంకులకి గ్యారంటీ ఇవ్వడానికి. ఇక్కడ చూడండి, మనకి బ్యాంకులు ఒక పక్క ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఇంకోవైపు ఉన్నాయి. ఇక్కడేమో MSMEs ఉన్నాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. ఇవేమో COVID-19 వల్ల ఆల్రెడీ సతమతం అవుతున్నాయి. దీస్ ఆర్ స్ట్రగ్లింగ్, అంతే కదా. MSMEs స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి COVID-19 టైంలో. ఆల్రెడీ తీసుకున్న లోన్సే వీళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు. ఆల్రెడీ తీసుకున్న లోన్సే ఇవ్వనప్పుడు మళ్ళీ బ్యాంకులకి వెళ్ళినా NBFCస్కి వెళ్ళినా కొత్త లోన్స్ ఎలా ఇస్తారు, వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు కదా, అంతే కదమ్మా. బ్యాంకులు NBFCs కొత్త లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడవు. కానీ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఇవి స్ట్రగుల్ అవుతున్నాయి, వీటికి లోన్స్ ఇవ్వకపోతే, క్రెడిట్ వెళ్ళకపోతే కంపెనీలు మూతపడిపోతాయి, ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతారు, ఉద్యోగాలు కోల్పోతారని భావించి బ్యాంకులకి NBFCలకి నమ్మకం కలిగించడానికి మీరు వర్రీ అవ్వకండి, నేను గ్యారంటీ ఉంటా, ఐ ఆమ్ గివింగ్ యూ గ్యారంటీ, ECLGS అనే ఒక స్కీమ్ లాంచ్ చేస్తున్నాను. దీని ప్రకారం మీరిచ్చే లోన్స్కి గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఎష్యూరెన్స్ ఇచ్చింది. ఆ ఎష్యూరెన్స్ని ఉపయోగించుకొని మీరు లోన్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేసింది. దానివల్ల బ్యాంకులకు కూడా సుఖం కదా. ఒకవేళ MSME కట్టలేదనుకో గవర్నమెంట్ కట్టేస్తుంది. సో గవర్నమెంట్ కట్టేస్తుంది అన్న నమ్మకం ఉంటుంది కాబట్టి బ్యాంకులు హ్యాపీగా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఎవరు పడితే వాళ్ళకని కాదు, 250 కోట్లు టర్న్ ఓవర్ 2019-20లో అప్ టు 250 crore టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి, మరియు లెస్ దాన్ 50 crores అవుట్ స్టాండింగ్ లోన్, అంటే ఈ కంపెనీస్ ఆల్రెడీ వేరు బ్యాంకుల దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఉండొచ్చు, ఆ లోన్ అవుట్ స్టాండింగ్ అనేది 50 కోట్ల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు.
50 కోట్ల లోపు అవుట్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు, అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా పే చేయాల్సింది, అంటే 100 కోట్లు లోన్ తీసుకోవచ్చు, కానీ 70 కోట్లు తీర్చేశారనుకోండి 30 కోట్లు అవుట్ స్టాండింగ్ అవుతుంది. అర్థమవుతుందా? 50 కోట్ల లోపు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉన్న వాళ్ళు మరియు 250 కోట్ల లోపు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి, అది 2019-20 డేటా ప్రకారం వాళ్ళకి మాత్రం ఈ ఈసీఎల్జిఎస్ కింద లోన్స్ ఇచ్చే ఫెసిలిటీ గవర్నమెంట్ కల్పించింది అని చెప్పి మనం చెప్పొచ్చు. సో దాని ప్రకారం బ్యాంకులు ఇచ్చాయి, అందుకే ఆ సెగ్మెంట్కి క్రెడిట్ ఫ్లో అనేది పెరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ హియర్. సో ఇవాళ లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఐఎంఎఫ్ రిటైన్స్ గ్రోత్ అవుట్లుక్ ఎట్ 6.8% అండ్ 6.1% ఫర్ FY 2022-23. ఇందాక మనం ఎకనామిక్ సర్వే 23-24కి 6.5% మన ఇండియా గ్రో అవుతుందని చెబితే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏముంటుందంటే ఇండియా 6.1% గ్రో అవుతుంది FY 23కి అని చెప్తుంది. FY 23 అంటే కరెంట్ ఫిస్కల్కి 6.1% గ్రో అవుతుందని చెప్తోందనమాట. సో ఐఎంఎఫ్ వాళ్ళు మీరు చూడండి, జనవరి 31 రోజు ఐఎంఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే, ఇండియన్ ఎకానమీలో కొంత స్లో డౌన్ మనం చూడబోతున్నాము, 6.1% అనేది ఉండబోతోంది నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్లో. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్, నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో 6.1% మనం చూడబోతున్నామని చెప్పి ఐఎంఎఫ్ చెప్పింది. ఈ ఫిస్కల్ ఇయర్లో 6.8, ఇది తప్పు రాశారు, ఇది FY 23, ఇది FY 24. అప్కమింగ్ ఫిస్కల్ ఇయర్ 24 కదా, కరెంట్ ఫిస్కల్ ఇయర్ 23. ఇప్పుడు చూడండి, ఏప్రిల్ 2022 నుంచి మార్చ్ 2023 వరకు ఇదేమవుతుంది FY 23 అవుతుంది. ఓకే, ఏప్రిల్ 23 నుంచి మార్చ్ 24 వరకు FY 24 అవుతుంది. సో FY 24కి 6.1% ఉండబోతుందని, FY 23 అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి 6.8% ఉండబోతుందని చెప్పి ఐఎంఎఫ్ వాళ్ళు ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఈ ఎస్టిమేట్ ఐఎంఎఫ్ రిలీజ్ చేసిన ఒక ఫేమస్ డాక్యుమెంట్లో వచ్చింది. ఏంటి ఆ డాక్యుమెంట్? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా గ్లోబల్ గ్రోత్, ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ ఏమో 22లో 3.4% ఉంటుంది, 23లో 2.9 ఉంటుంది, 24లో 3.1% ఉంటుందని చెప్పేసి ఐఎంఎఫ్ చెప్పడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ స్టోరీ. అందులో ఐఎంఎఫ్ పరంగా మీరు చూడాల్సింది ఇందులో డేటా వచ్చింది. డేటాలో వాళ్ళు ఇచ్చిన పర్సంటేజెస్ ఇవి. ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ రిమెంబర్ దీస్ పర్సంటేజెస్, ఎందుకంటే వీటిని మనం మెయిన్స్ ఎగ్జామ్స్లో కావచ్చు, ప్రిలిమ్స్లో కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. లేటెస్ట్ డేటా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రతి మంత్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినప్పుడు లేటెస్ట్ డేటా ఏది ఉంటే అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పాతవి మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఏ రోజుకో రోజు మీరు ఎకానమీ ఆర్టికల్స్ చదివి నోట్ మేకింగ్ చేసుకుంటే నో బడీ కెన్ బీట్ యూ, అండ్ యూ will find in the exam that economy is the easiest among big four. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీల్లో అన్నిట్లోకి ఏది ఈజియెస్ట్ అంటే మీరు ఎకానమీ ఈజియెస్ట్ అని అంటారు. కాకపోతే డైలీ చదువుతూ ఉండాలి. ఈ సిరీస్ అనేది మీరు డైలీ ఫాలో అవ్వండి. షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. తెలుగులో నాకు తెలిసి ఇంకెవరూ చేస్తూ ఉన్నట్టుగా లేదు. సో ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, ఇవాళ స్టార్ట్ చేశాను. సో లెట్స్ డూ ఇట్ డైలీ. నా ఎకానమీ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ కావచ్చు. సో ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ కోసం నేను రన్ చేస్తున్న కోర్స్ ఉంది. జస్ట్ 5,000 చాలా తక్కువ ఫీజుకి అందిస్తున్నాను. ఆర్బీఐ గ్రేడ్ బి వాళ్ళు ఎంటైర్ ఫేజ్ 2 క్లాసెస్ ఉన్నాయి, అది కూడా 5,000కి అందిస్తున్నాం. గ్రూప్ 2 కోసం ఇండియన్ ఎకానమీ క్లాసెస్ 3,000 రూపీస్కి. ఇప్పుడు రీసెంట్గా నిన్న రిలీజ్ అయిన ఎకనామిక్ సర్వే, ఇవాళ రిలీజ్ అయిన బడ్జెట్ అనాలిసిస్ కూడా చేయబోతున్నాను. దానికి మీరు పే చేయాల్సింది 2,000 రూపీస్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్లో డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. ఇట్ ఈస్ బెటర్ యూ కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్. టేక్ కేర్, బాయ్.